హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సో ఈ అప్డేట్లో మనము సర్వే వివరాల గురించి, అలాగే ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి, అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అర్హులందరికీ ఇంద్రమ్మ ఇళ్ళు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఇంద్రమ్మ ఇంటి నమూనాకు నకిరేకల్ మండలం పరిషత్ కార్యాలయంలో మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. అలాగే ఎన్నిక సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో తప్పకుండా వాటిని అమలు చేస్తారు, అలాగే అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఏదైతే రేషన్ కార్డులు కొత్తగా అర్హులైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుందని చెప్పేశారండి. అంతేకాకుండా మనకు ప్రస్తుతానికి సర్వే అనేది కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో అలాగే కొన్ని మండలాలు అయితే కంప్లీట్ చేశారండి. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. సో ఎవరికైతే కాలేదో తప్పకుండా మీకు ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్లో కానీ తప్పకుండా సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మనకు సర్వే విషయానికి వస్తే ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాప్లో అయితే ఉంటుంది ఆ ఆఫీసర్స్ దగ్గర. సో వాళ్ళు తప్పకుండా మీకు వెరిఫై చేసి వాళ్ళు ఆ యాప్లో అప్డేట్ చేసి దాని తర్వాత వాళ్ళు అర్హులను గుర్తించడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి మీ ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు. తప్పకుండా మీకు వచ్చి సర్వే చేసి మీ ఇంటి ఫోటోకి సంబంధించి అలాగే మీకు ఇంటి వివరాల గురించి కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి. ఎందుకంటే మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం పూర్తయిన తర్వాత మేబీ ఏమైనా స్టార్ట్ చేసినా అలాగే ఏమైనా పంపిణీ చేసినా కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.